కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి కూడా జాతీయ భావజాలంతో లేరు. అంటే ఆ పార్టీ సిద్ధాంతాలే దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాకపోతే ఇన్నేళ్లు స్వాతంత్రం తెచ్చామని పేరుతోనూ లేకపోతే సెక్యులర్ అనే ముసుగులో అందరూ కూడా ఆ పార్టీని పెంచి పోషించారు. అందుకే జాతీయ భావజాలం గురించి మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళకి నచ్చదు. నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి సమావేశాల్లో వందే మాతరం గురించే అమిత్ షా మొదట మాట్లాడడం జరిగింది. అయితే ఆయన ప్రసంగానికి ముందు వందే మాతరం ఆలపిస్తారు. ఆ వందే మాతరం ఆలపించే వరకు కూడా విపక్ష నేతలు అయితే లేకుండా కొంతమంది వెళ్ళిపోయారు. దాన్నే అమిత్ షా పాయింట్ చేస్తూ కనీసం వందే మాతరం ఆలపించేంత వరకు కూడా విపక్ష నేతలు లేకుండా వెళ్ళిపోతున్నారు, నా దృష్టికి వచ్చింది ఆధారాలతో సహా అని అమిత్ షా అన్నప్పుడు జైరాం రమేష్ అయితే మీరు అలాగంటున్నారు కదా, నిరూపించండి ఎవరెవరు వెళ్ళిపోయారో, మా నేతలు ఎవరు వెళ్ళలేదు అని గట్టిగా వాదించాడు. దాంతో అమిత్ షా గారు ఆ వెళ్ళిపోయినటువంటి వారందరి పేర్లు రాసి చైర్మన్ కి అందించారు. అలాగే జైరాం రమేష్ కూడా ఒక కాపీ ఇచ్చారు, చైర్మన్ కూడా విడిపించారు. దాంతో జైరాం రమేష్ ఏం చెయ్యాలో అర్థం కాక అలా నోరు మూతపడిపోయింది. అంటే అమిత్ షా ఏదో మాట్లాడేస్తున్నాడు వరుసకి, విపక్ష నేతలు వెళ్ళిపోతున్నారని ఒక విమర్శ చేసిస్తే దేశంలో మంచి పేరు వచ్చేస్తుంది, లేదా టీవీ చూస్తున్నారు చప్పట్లు కొడతారు అనుకొని జైరాం రమేష్ అనుకున్నాడు. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అమిత్ షా అని. కానీ ఆయన ప్రతిదీ కూడా పారదర్శకత్వంగా మాట్లాడుతాడు. అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు, జనాల్లో ఏదుందో అది మాత్రమే మాట్లాడతారు వాళ్ళు. ఆ విషయం జైరాం రమేష్ గ్రహించలేదు. అంటే మాలాగే ఉంటారు అందరు నాయకులు అనుకున్నాడు. దాంతో ఏమైందంటే ఈ పేర్లు ఇవ్వడం, మీకు ఇవైనా సరిపోతాయా లేదనుకుంటే వీడియో ఫుటేజ్ ఏమైనా ఇమ్మంటారు అనేసరికి జైరాం రమేష్ ఇంకేం మాట్లాడలే. అయినా సరే వాళ్ళు ఏదో వెనక్కి తగ్గినట్టు ఉండారా అంటే లేదు, అయినా సరే వాళ్ళు తగ్గలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ను అవమానించారు, సుభాష్ చంద్రబోస్ను అవమానించారు, ఇలా ఏదేదో ముడిపెట్టి మాట్లాడుతున్నారు. వాస్తవానికి వందే మాత్రం ఎప్పుడైతే ముక్కలయ్యిందో అప్పుడే ఈ దేశం విభజించడం జరిగింది అని కూడా అమిత్ షా అక్కడ స్పష్టంగా చెప్పారు. దీన్ని ముక్కలు చేసింది ఎవరు? నెహ్రూ కాదా, గాంధీ కాదా? వీళ్ళకి వీళ్ళే ముక్కలు చేసిన తర్వాత ఏమొచ్చేసి సుభాష్ చంద్రబోస్కి ఒక లేఖ రాసేసి ఇలా ఈ యొక్క గీతాన్ని ఆలపిస్తే ఏకేశ్వరనాథం చేస్తున్నటువంటి మిగతా మతస్థులకు కూడా, అంటే ముస్లింలకు కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది, వాళ్ళకి కోపం రగిలిస్తుంది, కాబట్టి మొదటి 2 లైన్లు మాత్రమే ఉంచడం, మిగతావి తీసేద్దాము అని ఒక లేఖ రాశారు. సుభాష్ చంద్రబోస్ గారు అప్పుడు ఎక్కడో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నా సరే ఆయనకి ప్రాధాన్యత ఇవ్వలేదు. నేను వద్దన్నా కాదన్నా ఇక వాళ్ళు అదే చేస్తారు, గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు. అప్పటికే నెహ్రూ పద్ధతులు ఆయనకి నచ్చలేదు. సరే గాంధీ అంటే అహింసావాదంతో లోపాయకారికంగా హింస చెలరేగిస్తున్నాడన్న విషయం బయటికి తెలియకపోయినా, సుభాష్ చంద్రబోస్ గారికి తెలిసినా ఆయన ఏం అనలే. కానీ నెహ్రూ లాంటి కూడా ఓవర్ యాక్షన్ చేస్తుంటే ఆయన భరించలేకపోయాడు. సరే గాంధీ ఏదో సొంతంగా పార్టీ పెట్టుకొని లేకపోతే ఆయన సిద్ధాంతాలతో బయటికి ఏమొచ్చేసి అహింస, లోపలేమొచ్చేసి హింస, ఆ విషయం తెలుసు చంద్రబోస్కి. అయినా సరే ఆయనతో విభేదించి బయటికి వెళ్ళిపోయాడు తప్ప ఎక్కడ కూడా అతన్ని కించపరచలేదు, విమర్శించలేదు. అంటే విమర్శించడం జరిగింది కానీ కించపరచలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏదో ఓకే అనేసాడంట సుభాష్ చంద్రబోస్ గారు. సరేలేండి వందే మాతరాన్ని అలా చెయ్యండి అనేసాడంట. దాని గురించి ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారే ఓకే అన్నారు, మీరు మళ్ళీ ఆయన అవమానిస్తున్నారు అంటున్నారు. కాంగ్రెస్ ఎంత మోసం చేసిందో వీళ్ళే స్పష్టంగా చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా స్వతంత్రం రాకముందు నుంచే ఈ దేశాన్ని ఏ విధంగా ముక్కలు చేసిందో వీళ్ళే చెప్తున్నారు సాక్ష్యాధారాలతో సహా. ఇంకేం కావాలి మనకి? మనం కూడా కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి. ఓటు ఎవరికి వేస్తున్నాము, ఎవరికి వెయ్యాలి అన్నది ఇక నుంచి తెలుసుకోవాలి.